హాయ్ ఎవ్రీవన్, నా పేరు సాంబశివరావు. నేను వెల్నెస్ కోచ్ ని. నేను ఇవాళ డిన్నర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. డిన్నర్ లో చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి చాలా మందికి. దాంతో అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సరిగ్గా నిద్ర పట్టట్లేదు, చాలా మందికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడు చేస్తున్నాం మనము. మార్నింగ్ సూర్యుడితో పాటుగా మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. నేచర్ కి మన డైజెస్టివ్ సిస్టమ్ కి కనెక్టివిటీ ఉంది. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో మన డైజెస్టివ్ సిస్టమ్ మేల్కుంటుంది. సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో మన డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ తీసుకుంటుంది. అయితే మనం చేసే మిస్టేక్ ఏంటంటే చాలా మంది లేట్ నైట్ డిన్నర్ చేస్తున్నారు, లేట్ నైట్ గా బిర్యానీలు తింటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు. యాక్చువల్ గా నాన్ వెజ్ తినాల్సింది మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ తినాలి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ఫుల్ హీట్ లో ఉంటాడో ఆ టైంలో మన డైజెస్టివ్ సిస్టమ్ పవర్ఫుల్ గా పనిచేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో మన డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. రెస్ట్ లోకి వెళ్ళినప్పుడు హెవీ ఫుడ్ తింటున్నాం మనం. దానివల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ చాలా ఇబ్బంది పడుతుంది. అలాగే మన నిద్ర కూడా సంపూర్ణంగా మనకి సరిపోవట్లేదు, కంప్లీట్ స్లీప్ అనేది ఉండట్లేదు మనకి. అందుకని నేను సజెస్ట్ చేస్తున్నానంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ తీసుకొని ఈవినింగ్ డిన్నర్ సూర్యాస్తమయం కంటే ముందు తీసుకోవాలి. ఒకవేళ సూర్యాస్తమయంలోకి తీసుకోలేకపోతే మీకు వండర్ఫుల్ న్యూట్రిషన్ షేక్ ఉంది. ఆ షేక్ నేను పరిచయం చేస్తాను మీకు. ఆ వండర్ఫుల్ లో క్యాలరీ హై న్యూట్రిషన్ షేక్ తీసుకుంటే మీకు రాత్రిపూట స్టమక్ లైట్ గా ఉంటుంది, నిద్ర సూపర్ గా పడుతుంది. మార్నింగ్ నిద్ర లేవగానే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రాత్రి ఎంటీ స్టమక్ అంటే పొట్ట లైట్ గా ఉంటే నిద్ర బాగా పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నైట్ డిన్నర్ ఏం తినాలి, ఎలా తినాలనే దాని గురించి నన్ను కాంటాక్ట్ చేయండి. నా ఫోన్ నంబర్ 7780166848. థ్యాంక్ యూ.